మొంతా తుఫాను సంబంధించి ముందుగానే 2-3 రోజుల ముందు నుంచే ప్రజలని అలర్ట్ చేసి నష్టం ఎక్కువగా జరగకుండా నివారించడంలో ఈ కూటమి ప్రభుత్వం విజయం సాధించింది అని చెప్పేసి కూటమి నాయకులు చెప్తా ఉన్నారు. సో మీ అభిప్రాయం ఏంటి రాంబాబు గారు? సార్, ఇప్పుడు మనం చాలా ఆధునికమైన సమాజంలో ఉన్నాం. 2-3 రోజుల నుంచే తుఫాన్ వస్తుంది, జాగ్రత్త పడాలి అని చెప్పడం ఈ మొంతా తుఫాన్తోనే ప్రారంభమైందా? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. వాతావరణ శాస్త్రజ్ఞులు ముందుగానే తుఫాను ఏ విధంగా వెళ్తుందని అంచనా వేసి చెప్తారు. దాని ప్రకారంగానే ప్రతి తుఫాను వచ్చినప్పుడు బంగాళాఖాతంలో సుడిగుండం పడి అది తుఫానుగా మారే ప్రమాదం ఉంది అని దాని తీవ్రతను బట్టి హెచ్చరికలు చేయటం, లోతట్టు ప్రాంతాల వాళ్ళు అందరినీ కూడా ఖాళీ చేయడం అనేది కొత్తగా వచ్చిన అంశం కాదు. కూటమి ప్రభుత్వమే ప్రారంభించిన కొత్త పద్ధతి కాదు. ఒకటి. రెండవది ఏంటంటే, మోందా తుఫాను చాలా భయంకరమైన నష్టాన్ని కలగజేస్తుంది అనేటువంటి అభిప్రాయం శాస్త్రజ్ఞులు మనకిచ్చారు, వాతావరణ శాస్త్రజ్ఞులు. అది తీరం తాకేటప్పుడు ఉప్పెన వచ్చే ప్రమాదం ఉందని కూడా అన్నారు. సుమారుగా ఇది కాకినాడ దగ్గర క్రాస్ కాబడవచ్చును అని అన్నారు. కాకినాడ ప్రాంతంలో ఉప్పెన వచ్చి ప్రాణ నష్టం కూడా జరిగే ప్రమాదం ఉన్నదేమోనని అందరూ భావించారు. అదృష్టవశాత్తు తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారి దాని ప్రభావం చాలా తక్కువ స్థాయిలోనే, అంటే మనం ఊహించిన దానికన్నా చాలా తక్కువ స్థాయిలోనే ముగించుకొని వెళ్ళిపోయింది. కాకినాడ జిల్లాలోనే అక్కడ అంతర్వేది దగ్గర క్రాస్ అయింది. క్రాస్ అయినప్పుడు చాలా ఇబ్బందులు జరుగుతాయనేటువంటి భావన కలిగింది. కానీ అదేమీ లేకోకుండా ప్రశాంతంగా మన అంచనాలకు చాలా తక్కువగా ఈ మోందా తుఫాను నష్టాన్ని కలుగజేసి పోయింది. ఇది వాస్తవం. దీనిలో కూటమి ప్రభుత్వం అద్భుతంగా చేసింది, అమృతంగా చేసింది, వెయ్యండ్రా వీరతాళ్ళు అంటే ఇరేసుకోమన్నా మనకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే వారి పత్రికలు ఉన్నాయి కాబట్టి అద్భుతం, అమోఘం. ఆయన ఎవరో ఒక టీవీలో చెప్పాడు, నాకు ఆశ్చర్యం వేసింది. చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైతే తుఫాను మర్రి చేసేవాడట, ఆ ప్రయత్నం కూడా చేశాడని. ఇలా ఊరినే కామెడీగా చెప్పుకోవడానికి పనికొచ్చే అంశమే కానీ మోంతా తుఫాను తీవ్రమైన నష్టాన్ని కలుగజేసింది రైతాంగానికి. ముఖ్యంగా వరి రైతులకి, అరటి రైతులకి, పత్తి రైతులకి, వీళ్ళకి తీవ్రమైన నష్టాన్ని కలుగజేసింది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇలాంటి సందర్భంలో ఎకరాకి 25,000 రూపాయలు ఇవ్వాలని మా ప్రభుత్వం మీద డిమాండ్ చేసింది. మరి ఆ డిమాండ్ ఇప్పుడు నెరవేరిస్తే ఎస్ బాగా చేశారా అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా పంట నష్టాలకు గురి అయ్యారో రైతాంగాన్ని, వారిని ఏ విధంగా ఆదుకుంటారో చూడాలి తప్ప ఈ మొంతా తుఫాన్ని మేము అడ్డుకున్నాం, దీన్ని అద్భుతంగా మేనేజ్ చేశామని చెప్పుకునేటటువంటి హక్కు కానీ, అలా క్లెయిమ్ చేసుకునేటటువంటి హక్కు కానీ వారికి లేదని నా అభిప్రాయం. రాంబాబు గారు, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే 2-3 రోజుల ముందు నుంచి కూడా ఎక్కడైతే విశాఖ పరిసర ప్రాంతం